హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ లవర్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీలో హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే ఈజీగా కొన్ని ట్రిక్స్తో ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ లావు బియ్యం, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యంతో చేస్తేనే దోశలు టేస్టీగా ఉంటాయి. 1 స్పూన్ మెంతులు, ఒక స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ అటుకులు, కొంచెం అన్నం, సగం ఉల్లిపాయ ముక్క. ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు, శనగపప్పు వేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది కంపల్సరీ. చూడండి, 5 to 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానుతాయి. ఇలా నానిన బియ్యంలో 2 స్పూన్స్ అటుకులు వేసుకొని బాగా కలపాలి. అటుకులు నానాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టే ముందు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బియ్యం, మినపప్పు వేసి దీనిలో ఉడికించుకున్న అన్నం, 2 స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ పిండిని 6 to 7 అవర్స్ వరకు ఫెర్మెంట్ అవ్వడానికి పెట్టేయాలి, లేదా ఓవర్ నైట్ అన్నా పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల పిండి బాగా పొంగి దోశలు చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓవర్ నైట్ ఉంచడం వల్ల పిండి బాగా పొంగుతుంది. చూడండి, ఈ విధంగా పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మిగిలిన క్వాంటిటీని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సాల్ట్ కలపాల్సిన అవసరం లేదు. మనం ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, అది కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ దోశలు వేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ పిండితో దోశలు వేసుకుందాం. ముందుగా వెడల్పాటి ప్యాన్ తీసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గరిటె నిండా పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే దోశ బాగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే దోశ మాడిపోతుంది. ఇప్పుడు 1 to 2 స్పూన్ ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, అప్పుడే మీకు బాగా క్రిస్పీగా ఉంటాయి దోశలు. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా తీసి సర్వ్ చేసుకుంటే రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీతో హోటల్ టేస్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ దోశని మీరు పల్లీ చట్నీ, సాంబార్, అల్లం చట్నీ దేంతో తిన్నా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.